2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అంటే ఒక్కొక్క రోజు అమ్మవారు ఒక్కొక్క అలంకరణ అయితే ధరిస్తారు కాబట్టి ఈ 4వ రోజు అమ్మవారు ఏ అలంకరణతో పూజించాలి అంటారు, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, అండ్ దాంతోపాటు మీరు అంటే ఆ రోజు ఆచరించాల్సిన నియమాలతో పాటు ఏ రాశి వారికి ఏ నక్షత్రం వారికి వాళ్ళు కనుక పూజ చేస్తే ఆ రోజు ఎస్పెషల్గా వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయంటారు. సో మనము ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో దీక్షగా ఆచరించేటువంటి దీక్ష ఉపాసకులకి కానీ, ఇంట్లో ఉండి ఆచరించేటువంటి స్త్రీలకి మహిళలకి కానీ, మీరు కలశ స్థాపన చేసుకుని ఇంట్లో చేసుకుంటూ ఉన్నా, లేకపోతే చిత్రపటము విగ్రహం ద్వారా అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉన్నా, అనేక శతకోటి నామాలతో అమ్మవారిని మీరు కీర్తించవచ్చు, అమ్మవారిని పూజ చేసుకోవచ్చు, అమ్మవారిని ప్రార్థించవచ్చు, అనేక రూపాలుగా మీరు దర్శించవచ్చు. కానీ మనము ఏదైతే మానవ మాతృడుగా మనం పూజించేటువంటి క్రమంలో మనకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కావాలి అనుకున్నప్పుడు కొన్ని నక్షత్రాల యొక్క కలయికలు, ఆ తిథి యొక్క కలయికల వల్ల అమ్మవారిని మనం ప్రార్థించేటువంటి విధానంలో ఒక్కొక్క అవతారంగా ప్రార్థిస్తూ అమ్మవారిని ఆ స్తోత్రం చేయడం వల్ల మనకు అలాంటివన్నీ లభిస్తాయండి. ఆ క్రమంలోనే 4వ రోజు 4th డే అన్నపూర్ణాదేవి యొక్క అవతారం అమ్మ. అన్నపూర్ణాదేవి అంటే ఎవరు అంటే సాక్షాత్తు శివుడి యొక్క భార్యగా విలసిల్లుతూనే, వారణాసి నగరానికి పట్టపురాణిగా విలసిల్లుతూనే, ప్రపంచ మానవాళికి 84 లక్షల జీవరాశులకి కూడా అన్నం పెట్టేటువంటి పరబ్రహ్మ స్వరూపంగా, అన్నం పెట్టేటువంటి దేవతగా, తల్లిగా అందరి చేత ఆరాధింపబడుతున్నటువంటి ఆమె. సో ఇక్కడ ఏంటి అంటే అన్నము అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపం అండి. ఎవరు జీవితంలో ఎంతటి దిగజారిపోయి ఇబ్బందులు పడుతూ రుణబాధలు, అప్పులు, అష్ట కష్టములు అంటారండి. అష్ట కష్టముల్లో కొన్ని ఉంటాయి. పరాన్నభుక్తము అని అంటే తనంతట తానుగా సంపాదించుకోలేక పక్క వాళ్ళ మీద ఆధారపడడం, అవమానపడడం, కష్టాలు పడడం, లేకపోతే ఎవరిదైనా ఎంగిలి తినాల్సినటువంటి పరిస్థితి రావడం, ఇలాగా అష్ట కష్టాలను కొన్ని ఉంటాయండి. ఈ 8 రకాల కష్టాలు పడుతున్న వాళ్ళకి కూడా వాళ్ళ జీవితం ఉద్ధరింపబడాలి అంటే కనుక, మళ్ళీ వాళ్ళు రీగెయిన్ అవ్వాలి, కమ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అన్నపూర్ణాదేవి యొక్క ఆరాధన చెయ్యాలి. అమ్మవారు మళ్ళీ వాళ్ళని నిలబెడుతుంది, 10 మందికి వాళ్ళ ఖ్యాతి తెలిసేలా చేస్తుందన్నమాట. ఇదే కాకుండా అమ్మవారు భోజనము, ఎవరికి తినడానికి తిండి లేని వాళ్ళకు కూడా అమ్మవారిని మనం ఆరాధన చేయడం వల్ల జీవితాంతము తినడానికి ఉండడానికి లోటు లేకుండా చేస్తుందండి. మనకే కాదు మన తరతరాలకి కూడా అంతటి ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. ఐశ్వర్యము అంటే డబ్బు కాదండి, మనం తినే తిండి దొరకడం, ఆ తిన్న తర్వాత అది మనకి అరిగి శక్తిని ఇవ్వడం, మనం ఆనందంగా ఉండడం, అంతవరకే ఐశ్వర్యం, అదే ఐశ్వర్యం. సో ఇలా ఐశ్వర్యం కలగడానికి అన్నపూర్ణాదేవి యొక్క ఆరాధన. సో ఇదే కాకుండా భక్తి, జ్ఞాన, వైరాగ్యములు 3 కూడా అమ్మవారి యొక్క ఆరాధన వల్ల మాత్రమే సిద్ధిస్తాయండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సత్యర్థం భిక్షాందేహే చ పార్వతి అంటాము. అంటే మనము అన్నము మాత్రమే కాదు, అమ్మవారిని కోరుకునేటువంటిది ఏంటి, బాహ్యపు ప్రపంచపు పదార్థాలు కాదండి. మనం కోరుకునేది జ్ఞానము, భక్తి, వైరాగ్యము. అది వేరే డైమెన్షన్లో ఉంటాయి, అది వేరే డైమెన్షన్ ద్వారా మనకి సిద్ధిస్తాయి, యోగ మార్గంలో మాత్రమే మనకి లభిస్తాయి. సాధారణ మానవులకి అవి దక్కవు. అవి దక్కాలి అంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటేనే దక్కుతాయి. అలాగా ఎవరైనా సరే మీ పిల్లలకి అనారోగ్య సమస్యలుండి తినడానికి కానీ ఉండడానికి కానీ ఇబ్బందులు పడుతూ, జీవితంలో నానా అవస్థలు పడుతూ, ఉద్యోగము లేకపోతే అనేక రకాల ఇబ్బందులు, ఎందుకంటే ఆ రోజున విశాఖ నక్షత్రం అనేటువంటిది ఉంటుందండి. విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు. ఆర్థిక సమస్యలు, రుణబాధలు, అవమానపడడాలు లాంటివి, బంగారము తాకట్టు పెట్టి మరి, లేకపోతే ఇలా బంగారం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కానీ, లేదనుకుంటే హార్ట్ ట్రబుల్స్ ఏవైనా ఉన్నా, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా, ప్రశాంతత అనేటువంటిది లైఫ్లో లేదు, ఒక ప్రశాంతమైన జీవితం కావాలి అనుకున్నా అన్నపూర్ణాదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అన్నపూర్ణాదేవి యొక్క అష్టకాన్ని 9 సార్లు ఆ రోజు సాయంత్రం వేళ పారాయణ చెయ్యండి. ఖచ్చితంగా మీరు వెతికేటువంటి సొల్యూషన్ దొరుకుతుంది. మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఖచ్చితంగా ఆమె చూపిస్తుంది.
అన్నపూర్ణాదేవికి ఏ నైవేద్యం మనం సమర్పించాలి అంటారు? ఆ నైవేద్యమే పెట్టడానికి గల కారణం ఏంటి ఉమాగారు? తప్పకుండా అమ్మ. ఇందాక మనం మాట్లాడుకుంటున్నామండి ఐశ్వర్య ప్రదాత అమ్మవారు అని చెప్పి. ఐశ్వర్యం అంటే ఏంటో కూడా మనం చెప్పుకున్నాము. ఐశ్వర్యానికి సంకేతం ఏంటి అంటే పెరుగు అండి. పెరుగుతో అభిషేకం చేస్తే శివుడికి ఐశ్వర్యం పడుతుంది. పెరుగు ఎవరికైనా దానం చేస్తే ఐశ్వర్యం పడుతుంది. అలాగే అమ్మవారికి పెరుగన్నము నైవేద్యంగా పెడితే సకల ఐశ్వర్యములు అన్నీ కూడా మనకి మన తరతరాలకి కూడా అందరికీ లభిస్తాయి. సో అమ్మవారికి మనం అది పెడుతున్నాం అంటే మన అమ్మవారిని అది అర్థిస్తున్నాం అని అర్థం, అంటే కోరుకుంటున్నాం అని అర్థం. అమ్మవారు మనకు అదే ఇస్తుంది. సో ఆ రోజున పెరుగన్నము కానీ కట్టు పొంగలి కూడా సమానమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి కట్టు పొంగలి లేదా పెరుగన్నము అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. ఈ అన్నపూర్ణాదేవి అంటే ఆహారానికి, పోషణకి, శ్రేయస్సుకి అని అమ్మవారి యొక్క అర్థము అమ్మవారి యొక్క ముఖములోను అమ్మవారి యొక్క స్వరూపంలోనూ మనకి కనబడుతుందండి. సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా అమ్మవారు పెడితేనే భుజించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అందరికీ సర్వలోకముల్లో ఉండేటువంటి జీవరాశులందరికీ తినేటువంటి యోగం కల్పించే అమ్మనే అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల అనారోగ్య సమస్యలు పోతాయి, జ్ఞానవంతమైనటువంటి జీవితం ఉంటుంది, ఐశ్వర్యానికి లోటు ఉండదు. ఎక్కడ జీవితంలో ఎక్కడ ఎలా బ్రతకాలి, మనిషిలా ఎలా ఎదగాలి, దైవ స్వరూపాన్ని ఎలా దర్శనం చేయాలి అనేటువంటి ఒక యోగిలాగా మార్చేటువంటి శక్తి అమ్మ అనుగ్రహం వల్లనే మనకి లభిస్తుంది. మరి అదే రోజు ఎవరైనా కూడా అమ్మవారిని పూజించే సమయంలో మంత్రాన్ని జపం చేసుకోవాలి అంటే ఏ మంత్రం అయితే బాగుంటుందంటారు? ఆ రోజున అన్నపూర్ణాదేవి యొక్క అష్టకాన్ని తప్పకుండా పారాయణ చేయండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సత్యర్థం భిక్షాందేహేచు పార్వతి అనేటువంటి మంత్రాన్ని అంతా పూర్తయిన తర్వాత ఎవరికైనా ఒక 5గురికి, లేని వాళ్ళకి, ఆకలితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి ఒక 5గురికి భోజనం పెట్టండి. అన్నపూర్ణాదేవి అమ్మవారిని స్మరిస్తూ ఒక 5గురికి భోజనం పెట్టండి. పెట్టేటప్పుడు మీరు దానం చేస్తున్నాను అనుకోవద్దు, పరమేశ్వరార్పణమస్తు అని దానం చేయండి. అనేక రకాల శుభ ఫలితాలు, అఖండ ఐశ్వర్యము మీ ఇంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.